గ్రాంట్స్ తెచ్చుకున్నాం, లేకపోతే ఏ విధమైన రకరకాల పాయింట్. ఫండ్స్ యా, తెచ్చుకున్నాం. రమేష్ గారు మీ పాయింట్ బాగుంది, అక్కడ ఆపుదాం ఒక్క నిమిషం. జయేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సార్ యా, గుడ్ మార్నింగ్ సార్. గతంలో వైసీపీ అధికారంలో ఉంది. జనరల్ గా అంటే సామాన్యమైనటువంటి వ్యక్తికి 500-600 కరెంటు బిల్లు వస్తుందేమో, బట్ గెలిస్తే ఛార్జీలు పెంచమని చెప్పడం జరిగింది. ఉన్న వాటిని కూడా తగ్గిస్తామన్నారు. ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పడం జరిగింది. విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటే ఛార్జీలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. బట్ ఎట్లాంటి వినియోగం లేకపోయినా కానీ, అంటే అంత మాత్రం లేకపోయినా కానీ, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తోంది. గతంలో బాదుడని మీరు అన్నారు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా అదే బాధలు బాదుతున్నారు. కూటమిలో ఉండి కూడా ఎందుకు సవరించలేకపోతున్నారు అన్నది ఆయన ప్రశ్న. రమేష్ గారు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో పెద్దలకు కూడా నమస్కారం, ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రమేష్ గారు ఎక్కడున్నారో అక్కడే నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇష్యూ అంటే మేజర్ గా కూటమి ₹1 కూడా పెంచలేదండి ఛార్జెస్. దట్ ఈస్ ద క్లారిటీ. ఎందుకు ఇస్తున్నానంటే కూటమి అసలు పెంచలేదు. ఎలక్షన్ల ముందు ఈఆర్సీ ఇస్తే దాన్ని ఆపి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఇది రిజల్ట్ అంటే కౌంటింగ్ కు ముందు వైసీపీ గవర్నమెంటే పెంచిందండి. ఇవాళ వస్తున్న బిల్లులంతా కూడా వాళ్ళు చేసేది తప్పిస్తే ఇందులో కూటమి ఎక్కడ కూడా వేలు కూడా పెట్టలేదండి. దట్ ఈస్ ద క్లారిటీ. ఒకటే అడుగుతా ఉన్నాను నేను రమేష్ గారిని, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేట చేశారా, లేకపోతే గవర్నమెంట్ రావటానికి ఎన్నికలకి మధ్యలో వచ్చిందా అన్నది మీరు క్లారిటీ తీసుకోండి. ఖచ్చితంగా మీ ఆంధ్రజ్యోతి పేపర్ లో ఈ రోజు రాసింది ఏమని రాసిందంటే, ఈ కూటమి ప్రభుత్వం రాసింది. రమేష్ గారు ఆంధ్రజ్యోతిలో ఏమి రాసింది? ఎన్నికల ముందు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చి ఆమోదించింది అని రాసింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఆమోదించింది. కూటమి ప్రభుత్వం ఆమోదించలేదండి. ఎన్నికల ఇప్పుడు రాసింది చూడండి, కొన్ని వెరిఫై చేసుకుందాం. ఎన్నికల ముందు పెడితే బాగోదని చెప్పి ఎన్నికలు అయిన వెంటనే బిఫోర్ కమింగ్ ఉంటే పవర్ మీరు చేసింది అది, మీరు ఇంప్లిమెంట్ చేసిన బిల్స్ ఇవాళ వస్తున్నాయి తప్పించితే కూటమి అయితే ఖచ్చితంగా ఎక్కడ ఇది లేదు. ఇక రెండో విషయం, కరెంటు ఛార్జీలు పెంచమన్న దాని మాటకి ఎప్పుడు కూటమి కట్టుబడి ఉంది. ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఖచ్చితంగా అది ఉంటుంది. రెండో విషయం, ఎందుకంటే అసలు ఇప్పుడు అందరం మాట్లాడేది పవర్. మీరు ఆమోదం తెలపలేదు జయేష్ గారు, మీరు ఆమోదం తెలపలేదు. గత ప్రభుత్వం చేసిన దాన్నే మీరు ఆమోదించారని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. సో దీన్ని క్లారిటీ ప్రజలకు తీసుకురావాల్సినటువంటి అవసరం. బట్ ఏదేమైనా కానీ ఆ భారాన్ని ప్రజలపైన పడకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. అందుకే నేను ఇంకా మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు ఏంటంటే సస్టైనబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనం వెళ్తే ఈ కన్వెన్షనల్ ఎనర్జీలో ఉన్న ఇవన్నీ ఇబ్బందులన్నీ పోతాయి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా 2 స్కీమ్స్ కూడా ఉన్నాయి. పిఎం కుసుమ్ యోజన అని, అది అగ్రికల్చర్ పంప్ సెట్స్ కి, పిఎం సూర్యఘర్ యోజన అని ఇండివిజువల్ హౌసెస్ కి. గత 5 సంవత్సరాల్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేశారు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. మీరు వెబ్సైట్ లో చూడండి, అన్ని రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఈవెన్ ఒరిస్సా లాంటి స్టేట్ లో, ఈవెన్ స్మాల్ విలేజెస్ లో కూడా జరుగుతా ఉంది. నేను ఎందుకంటున్నానంటే వైసీపీ ప్రభుత్వం అపార్ట్ ఫ్రమ్ 9 సార్లు పెంచడమే కాకుండా అసలు ఇలాంటి సస్టైనబుల్ ఎనర్జీ వైపు కానీ, క్లీన్ ఎనర్జీ వైపు కానీ వెళ్ళలేదు. సంస్కరణలు, నేను ఎందుకంటానంటే మా నాయకులు సంస్కరణల గురించి మాట్లాడితే ఇలా కోపం వస్తుంది. సంస్కరణలు లేకుండా ఉత్తున్న టెక్నాలజీని, కొత్త టెక్నాలజీని మనం తెచ్చుకోకుండా 10,000 మెగావాట్లు అండి కర్నూలులో సోలార్ పార్క్ ఫౌండేషన్ వేస్తే దాన్ని పక్కన పెట్టారండి. 10,000 మెగావాట్స్ అండి. అది ఈ రోజు నేను ఎందుకంటానంటే ప్రతి కోపమే. చంద్రబాబు నాయుడు గారు చేసి కూడా రివర్స్ చేయాలని ఉంటే రివర్స్ పరిపాలనలో వచ్చిన వాళ్ళు ఏం చేశారండి? నేను ఒకటే అన్నాను, నేను ఇవాళ ధర్నాలు చేయడానికి ఆలే షాకులు ఇస్తారు, మళ్ళీ ఆలే శోకాలు పెడతారు. ధర్నా చేయడానికి అసలు లోకల్ స్టాండీ ఉందా? ఇవి ఎవరు ప్రపోజ్ చేశారు అడగండి. వాళ్ళే ప్రపోజ్ చేశారు కదా. వాళ్ళు ప్రపోజ్ చేసిన దాని గురించి వాళ్ళు ఇవాళ మళ్ళీ ధర్నా చేయడం అంటే ప్రజల్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తుంది? చాలా ఇష్యూస్ పవర్ అన్ని కూడా రద్దు చేశారు. డిస్కమ్ల తాలూకా ప్రపోజల్స్ లేదు. మార్కెట్ డిస్కమ్లేమో తక్కువ రేటుకి ఇస్తామంటే మార్కెట్ లో ఎక్కువ రేటు కొన్నారు. 15,000 కోట్ల రూపాయలతోటి కొత్త డిస్కమ్ల ప్రతిపాదన కూడా ప్రభుత్వం